Good afternoon, children. How are you? Are you fine? You have to be fine. Don't go out. బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి అంటున్నారా? బయట తిరుగుతున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అనుకుంటూ డోంట్ గో ఎనీవేర్. హ్యావ్ టు స్టే ఎట్ హోమ్. ఇంట్లోనే ఉండాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు బి సేఫ్. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇంట్లోనే ఉంటున్నారు కదా, మమ్మీ చెప్పింది వింటున్నారు కదా, వినాలి మరి. ఓకేనా? వెరీ నైస్. Let me take your activity book. ACTIVITY. Activity book. Okay? Book. This is the activity book. Activity book. Open. Open your activity book at the page number 46. ఎంత ఓపెన్ చేయాలి యాక్టివిటీ? సారీ రే, వర్క్ బుక్ అనేసానా? ఇట్స్ మై మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ వర్క్ బుక్, యాక్టివిటీ బుక్. Activity book at the page number 40. 40 ఓపెన్ చేయండి. 40 46 46 ఓపెన్ చేయండి. ఓకే, పేస్ట్ ద రిలివెంట్ పిక్చర్స్ అండ్ నేమ్ దెమ్. ఏం చేయాలి మీరు? ఇక్కడ పేస్ట్ చేయాలి. దట్ ఈస్ యువర్ వర్క్. అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మదర్. అంటే మీ హెల్ప్, మమ్మీ హెల్ప్ తీసుకొని ఇక్కడ మీరు పిక్చర్స్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. Okay, you should take your mother help while pasting the pictures. ఇందులో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి పేస్ట్ చేయాలి? దిస్ ఇస్ మీ అంటే హియర్ యూ హ్యావ్ టు పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫ్. మీ చిన్న ఫోటో ఉంటుంది, పాస్పోర్ట్ ఫోటో, చిన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ నీ ఫోటో పేస్ట్ చేసి అండ్ ఆల్సో నేమ్ దేమన్నాడు అంటే you have to write your name. You have to paste the picture. ఇక్కడ పిక్చర్ పేస్ట్ చేసి కింద ఏం రాయాలి? నీ పేరు రాయాలి. ఇఫ్ యువర్ నేమ్ ఈస్ రవలి, రవలి అని రాయాలి. ఓకే, యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ ఆల్సో. పేస్ట్ ద పిక్చర్ అండ్ రైట్ నేమ్. మీ మమ్మీ హెల్ప్ తీసుకొని చేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మీ గ్రూప్ ఫోటో ఉంటుందా? మీ ఫ్యామిలీ మొత్తం ఉన్న వాళ్ళ ఫోటో ఉంటుంది కదా, నువ్వు, మీ అన్నయ్య, మదర్ అండ్ ఆల్సో ఫాదర్ అందరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో. ఆ గ్రూప్ ఫోటో చిన్న ఫోటో చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ రైట్ యువర్ నేమ్స్. వాట్స్ యువర్ ఫాదర్ నేమ్, వాట్స్ యువర్ మదర్ నేమ్. మై ఫాదర్ నేమ్ ఈజ్ సంథింగ్. ఫాదర్ నేమ్ ఏమిటో అది రాయాలి. మై మదర్ నేమ్ ఈజ్, మై బ్రదర్ నేమ్ ఈజ్. యూ హ్యావ్ రైట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసిన ఫోటో పేస్ట్ చేయాలి. And you have to write the names also. Next, here my home. Here you have to take a photograph of your house. మీ ఇంటి ఫోటో తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి కింద రైట్ నేమ్ ఆఫ్ యువర్ హౌస్. ఇట్స్ యువర్ ఫాదర్ నేమ్. మస్ట్ రైట్ యువర్ ఫాదర్స్ నేమ్. మీ ఇంటికి ఏమైనా పేరు ఉందనుకోండి, లక్ష్మీ నిలయం, వైకుంఠ నిలయం లాంటివి ఏమైనా పేర్లు ఉంటే పేరు రాయండి అక్కడ. లేదు మీ హౌస్కి నేమ్ లేకుంటే దిస్ ఈజ్ మిస్టర్, మీ డాడీ పేరు రాసి హౌస్ అని పెట్టండి. మీ డాడీ పేరు రఘు ఉంది, రఘుస్ హౌస్ అని రాయండి. ఓకే, లేదంటే మమ్మీ పేరు లక్ష్మి ఉంది అనుకోండి, లక్ష్మీస్ హౌస్ అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఐ లైక్ టు ప్లే. నీకు ఏ గేమ్ ఏంటి ఇష్టం? విచ్ గేమ్ డూ యూ లైక్ టు ప్లే? విచ్ గేమ్ డూ యూ లైక్ టు ప్లే? Hide and seek? Do you like to play skipping? Do you like to play cricket? In the future, do you want to play cricket? Do you want to play Coco? Do you want to play chess? Do you want to play carom? Anything. నీకు ఏది ఇష్టం ఉంటే దాని ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టాలి మనం. ఇక్కడ ఫోటోగ్రాఫ్. ఓకే, నేను న్యూస్ పేపర్లో వస్తున్నాయి కదా, లేదంటే మీ బుక్లో కూడా ఉంటాయి చెస్, క్యారమ్ లాంటివి ఫొటోస్. మస్ట్ పేస్ట్ ఏ పిక్చర్ and write what game is it. ఇదే గేమ్ క్యారమా, చెస్సా, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, which game is that? Write the name here. Take the help of your mother. It is not possible to you to complete this. ఇది మీకు కంప్లీట్ పాసిబుల్ అవ్వదు, మీరు కంప్లీట్ చేయడం కుదరదు మీకు.
Okay na? So you have to, mothers must give the help to your kid. They are unable to do. They are very small kids, no? That's what you have to give your help to your kids. Okay? ఓకే మేడమ్స్, మీరు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న వాళ్ళు, చేయలేకపోతారు. ఇక్కడ మేము ఉంటే, స్కూల్కి వచ్చి ఉంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళం కదా. అందుకోసం మా హెల్ప్ లేకపోయినా అట్లీస్ట్ మీ హెల్ప్ అయినా వాళ్ళకి రావాలి. నెక్స్ట్, ఐ లైక్ టు ఈట్. విచ్ ఫుడ్ డూ యూ లైక్? మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? డూ యూ లైక్ బ్రింజాల్ కర్రీ? డూ యూ లైక్ బిటర్ గోట్ కర్రీ? డూ యూ లైక్ చికెన్ కర్రీ? విచ్ వన్ యూ లైక్? పేస్ట్ ద పిక్చర్. బ్రింజాల్ ఇష్టం అంటే బ్రింజాల్ని పేస్ట్ చేసి కింద ఐ లైక్ బ్రింజాల్ కర్రీ అని పెట్టేసి, లేదంటే బ్రింజాల్ అని రాయండి. ఓకే. నెక్స్ట్, ఐ లైక్ టు వియర్. విచ్ టైప్ ఆఫ్ డ్రెస్ యూ వాంట్స్ టు వియర్? లేడీస్ హ్యావ్ సో మెనీ డ్రెస్సెస్, గర్ల్స్ హ్యావ్ సో మెనీ డ్రెస్సెస్. మన గర్ల్స్కి ఫ్రాక్స్ ఉంటాయి, చుడిదార్లు ఉంటాయి, మిడ్డీ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్, జీన్స్ కూడా వేస్తారు. ఎన్నో టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి. విచ్ టైప్ ఆఫ్ డ్రెస్ టు లైక్? మీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సో అక్కడ పేస్ట్ చేయాలి. కింద పంజాబీ అయితే పంజాబీ, ఫ్రాక్ అయితే ఫ్రాక్, ఓకే, జీన్స్ అయితే జీన్స్ అని రాయాలి. ఆల్మోస్ట్ ఆల్ బాయ్స్ ఎవ్రీబడి లైక్ ఓన్లీ జీన్స్. ఆ జీన్స్ అక్కడ పేస్ట్ చేసి కింద జీన్స్ అని రాయండి. నార్మల్గా బాయ్స్కి ఒకటే డ్రెస్ ఉంటుంది, అదే రాయండి. ఓకే. ఐ ఎంజాయ్డ్ మై సమ్మర్ హాలిడేస్ ఎట్. లాస్ట్ ఇయర్ సమ్మర్ వెకేషన్ ఎటు వెళ్ళారు? ఇప్పటివరకు సమ్మర్ హాలిడేస్లలో ప్రతి వెకేషన్కి ఒకరి దగ్గరికి వెళ్తుంటారు కదా. మీరు వెళ్ళినప్పుడు ఏది బాగా మీకు ఇష్టం? విచ్ సమ్మర్ వెకేషన్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్? ఎక్కడ బాగా నీకు ఏ సమ్మర్ వెకేషన్ బాగా నచ్చిందో అది ఇక్కడ పేస్ట్ చేసి కింద రాయాలి. ఇఫ్ యూ వెంట్ టు తిరుపతి, రైట్ డౌన్ తిరుపతి. ఇఫ్ యూ వెంట్ టు హైదరాబాద్, రైట్ పేస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ హైదరాబాద్ అండ్ రైట్ డౌన్ హైదరాబాద్ అని రాయండి. ఓకే, దట్స్ యువర్ విష్. మై ఫేవరెట్ టాయ్ ఈజ్. మీకు ఏ టాయ్ అంటే ఇష్టం? టెడ్డీ బేరా. విచ్ టాయ్ డూ లైక్ మోస్ట్? టెడ్డీ బేర్ ఇష్టం, డాల్స్ ఇష్టమా? విచ్ వన్ యూ లైక్? పేస్ట్ ఏ పిక్చర్ అండ్ రైట్ డౌన్ విచ్ యూ లైక్. ఓకే, దట్ ఈస్ yourself. It is completed. Activity book is completed. This is activity has to done by you. ఇది మీరు చేయాల్సిన వర్క్. ఓకేనా? మీ మదర్ హెల్ప్ తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఓకే, హ్యావ్ టు టేక్ కేర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ మదర్. ఓకే, వెరీ నైస్. నౌ ఆల్ ఆఫ్ యూ కమ్ టు అవర్ కోర్స్ బుక్. కోర్స్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా. దిస్ ఇస్ అ కోర్స్ బుక్. COURSE కోర్స్, BOOK book, course book. Open your course book. Open your course book at the page number 63. My family. ఏం ఓపెన్ చేయాలి మీరు? My family. Open my family lesson. Second lesson is my my FAMILY family. My family. Father, mother and the children make a family. Family ఏంటంటే తెలుసారా? A house is having father, mother and their children. అది ఫ్యామిలీ. హ్యావ్ ఏ ఫ్యామిలీలో మీ డాడీ ఉన్నారు, మీ మమ్మీ ఉంది, మీరు ఉన్నారు, అప్పుడు మీకు ఫ్యామిలీ ఉన్నట్టుగా. యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ. దిస్ ఈస్ మై ఫ్యామిలీ. We are going to learn about my family. Okay, a family is a group of people who live, work together, work and play together. You must say along with me. FAMILY family. A family. IS is a GROUP group. OF of PEO PLE people. WHO who. LIVE live. A family is a group of people who live. WORK work.
and play, play, together, together. A family is a group of people who live, work and play together. THEY, they. LOVE, love, and AND, and CARE, care, for EACH, each, OTHER, other. They love and care for each other. MOTHER, mother, and FATHER, father. Mother and father. ARER, PARENTS, parents. Mother and father are parents. THERE, their. ARER, SMALL, small. LARGE, large. AND, JOINT, joint. FAMILIES, families. There are small, large and joint families. What is a family? A group of people. Family means a group of people who live together. You are living in your house now? Who live together and who share the things, who play together, who work together. Family means a group of people who live together. అందరు కలిసి ఉండాలి ఒకటే హౌస్లో. అండ్ వర్క్ టుగెదర్, అందరు కలిసి వర్క్ చేసుకోవాలి. వర్క్ టుగెదర్ అండ్ ప్లే టుగెదర్. ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ they love and take care of each other. They love. Your mother love you, know. మమ్మీ నేను ఇష్టపడదా? లవ్ మీన్స్ లైక్. షీ లైక్డ్ యూ, నో. యువర్ ఫాదర్ ఆల్సో లైక్డ్ యూ. యువర్ ఫాదర్ ఆల్సో లవ్ యూ సో మచ్. మీ డాడీకి మమ్మీకి నువ్వంటే ఎంత ఇష్టం? దే లవ్ యూ ఎ లాట్. మీ ఫాదర్ మదర్ మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు చెప్పండి? ఇట్ ఈస్ లవ్. యువర్ పేరెంట్స్ లవ్ యూ. ఓకే, and they love and take care. Not only loving but also they are taking care. They are taking care about you. నువ్వంటే చాలా జాగ్రత్తగా చూస్తారు. ఓకే, if you have any small problem, soon after they have taken you to the hospital. చిన్నగా ఏం జరిగినా కూడా ఏమవుతుంది? హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. They are taking care about you. Okay, your parents are loving you. Your parents are loving you and also taking care about you. That is a family. అవునా? నీకేమైనా చిన్న దెబ్బ తగిలిందో మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి? షీ మే హర్ట్ నో. తనకైనా కూడా దాన్ని బేర్ చేస్తుంది కావచ్చు, నీకైతే బేర్ చేయలేదు. ఓకే, నీకైతే ఇంకా తనకంటే ఎక్కువ ఫీల్ అవుతుంటుంది. సో యువర్ పేరెంట్స్ ఆర్ లవింగ్ యూ and taking care about you. Okay, so that is a family, no? Now mother and father are parents. Who are parents? Parents means not only father, not only mother. Parents అంటే ఒక మమ్మీనే ఒక డాడీనే కాదు, ఇద్దరు కలిస్తే పేరెంట్స్. అండర్స్టాండ్ మీ? పేరెంట్స్ మీన్స్ ఫాదర్ అండ్ ఆల్సో మదర్. ఓకే, ఐ విష్ మై పేరెంట్స్ అన్నావు. ఐ విష్ మై పేరెంట్స్ అంటే మా మమ్మీని విష్ చేస్తాను, మా డాడీని విష్ చేస్తాను అని అర్థం. పేరెంట్స్ మీన్స్ నాట్ ఓన్లీ మదర్, నాట్ ఓన్లీ ఫాదర్. ఒక మమ్మీ ఒక డాడీ కాదు, ఇద్దరు. మీన్స్ ఫాదర్ అండ్ ఆల్సో మదర్. పేరెంట్స్ మీన్స్ ఫాదర్ అండ్ ఆల్సో మదర్ ఆర్ పేరెంట్స్. ఓకే, అండర్స్టాండ్ వాట్ ఆర్ పేరెంట్స్? వాట్ ఆర్ పేరెంట్స్? పేరెంట్స్ మీన్స్ ఫాదర్ అండ్ మదర్, both are parents. Okay, very good. Now there are small, large and giant families.
Different families are there in the society. Small families are there, and large families are there, and joint families are there. డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి సొసైటీలో, నైబరింగ్లో. చూడలేరు మీరు ఎప్పుడు? మీ పక్కింట్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు మీ పక్క ఫ్యామిలీలో? దెర్ ఆర్ 5 members. 5 members మీన్స్ దట్ ఈస్ అ లార్జ్ ఫ్యామిలీ. కొన్ని కొన్ని ఇంట్లో ఏం చేస్తారు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, అంకిల్స్, ఆంట్స్ అందరూ ఒకే ఫ్యామిలీ ఉంటారు. దట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ. దట్ ఈస్ ఏ జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ. ఇప్పుడు నవ్ డేస్ వీఆర్ నాట్ సీయింగ్ జాయింట్ ఫ్యామిలీస్, దే వాష్డ్ అవే. ఈ టైంలో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ. ఎప్పుడైనా మన ఫంక్షన్లు అయితేనో, పండగలకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, లేదంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మనము పండగలకు వెళ్తున్నాం కదా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ జాయింట్ ఫ్యామిలీ ఫామ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ద పండగ, ఆఫ్టర్ ద ఫెస్టివల్, అగైన్ వీ కమ్ టు అవర్ హౌసెస్. అగైన్ వీఆర్ అలోన్. ఇట్స్ ఎ స్మాల్ ఫ్యామిలీ. అవునా? మీరు మొన్న దసరా వెకేషన్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు మీ పిన్ని వాళ్ళు వస్తారు, మీ బాబాయ్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అప్పుడు ఎక్కడ ఏమవుతుంది, అక్కడ నాన్నమ్మ ఉంటారు, తాతయ్య ఉంటారు, అంకుల్ ఉంటారు, ఆంట్స్ ఉంటారు, కజిన్ ఉంటారు. యూ ఆల్సో దేర్, యువర్ మదర్, యువర్ ఫాదర్, ఆల్ ఆర్ దేర్. దట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. న్యూక్లియర్ ఫ్యామిలీ. NUCLER, nuclear. FAMILY, family. Nuclear family. FAMILY, family. WITH with the FATHER, father. MOTHER, mother. AND TWO2 CHILDREN, children. ISES CALLED, called. NUCLEAR, nuclear. FAMILY, family. Nuclear family. What is a nuclear family? Nuclear family means small family. ఏంటిదో కాదు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే, స్మాల్ ఫ్యామిలీ. Nuclear family means small family. How many members are there in the small family? Parents. Parents means, what are parents? ఏమని చెప్పండి పేరెంట్స్ అంటే? ఫాదర్ అండ్ మదర్. ఫాదర్, mother and their 2 children. If they have 2 children, 2. If they have only 1 children, father, mother unnaru nana. Nuclear family ante father and mother. They have either 1 or 2 children. Amma, father, mother have either 1 or 2. వాళ్ళిద్దరికి ఒకటి చైల్డ్ ఉండొచ్చు, లేదంటే 2 children ఉండొచ్చు. Either 1 or 2 children. How many members are there? 1, 2. If 1 means 3 members. Or 1, 2, 2 plus 2 is 4. Either 3 or 4 members only. A nuclear family is having either 3 or 4 children. 4 members. Nuclear family ante entidi? A family is having either 3 or 4 members is a small family. 4 కంటే ఎక్కువ ఉన్నారనుకో, ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ. ఓకే, a family. In the nuclear family, father, mother and their children. Children, how many children? Either 1 or 2. అయితే ఒకరు ఉండాలి, లేదంటే ఇద్దరు ఉండాలి. That is a small family or nuclear family. Okay, understand me? What's a nuclear family? Father, mother and their 1 or 2 children is a nuclear family. Nuclear means small family. చిన్న ఫ్యామిలీ. ఎప్పుడు చూస్తాం మనం చిన్న ఫ్యామిలీ ఉంది కదా ఇక్కడ. In the picture we can see father, mother, sister and
brother. How many are there? 1, 2, 3, 4. Only 4 are there. 4 members. It is a small family. Okay? Is your family small family or big family? మీ ఫ్యామిలీ ఏంట్రా చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీయా? You must count the number and sitting. Next, LARGE, large. FAMILY, family, large family. MOTH, your mother. FATH, your father. AND FOUR, for. Or R, MORE, more. CHILDREN, children. FORM, farm. LARGE, large. FAMILY, family. Mother, father and 4 or more children is a family, large family. Large means big family. Means here large family. Large family means big family. Large family అంటే big family. అందులో ఎవరు ఉంటారు? Father, mother and children are there. But how many children? 3, 4 or more. More means 5, 6, 7 like that. So on. Okay? Father, mother and their children. How many children they have? 1, 2 in the small family. If they have 3, 4, 5, 6, so on. 4 are many. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారనుకో దాన్ని ఏమనాలి? Large family. It is called a large family. Nowadays we can't see the large families. ఈ రోజులలో అసలు large families లేవు. Almost all there is small families. Either child, a family is having 1 or 2 children. ఏ ఫ్యామిలీలో అయినా ఒకరు లేకుంటే ఇద్దరు ఉంటున్నారు, అంతకంటే ఎక్కువ ఉండట్లేదు. సో ఇట్ ఈస్ ఏ లార్జ్ ఫ్యామిలీ. అండర్స్టాండ్ అబౌట్ లార్జ్ ఫ్యామిలీ. లార్జ్ ఫ్యామిలీ ఎవరు ఉంటారు? ఫాదర్, మదర్ అండ్ దర్ చిల్డ్రన్. హౌ మెనీ చిల్డ్రన్? నాట్ 1, 2, మోర్ మీన్స్ 3, 4, 5, 6 so on. It is a large family. Understand అవుతుందా మీకు? It is a large family as big family. We can see in the picture. Here, father, mother. How many children they have? 1, 2, 3, 4 children there are. They have 4 children. So it is a large family. Father unnaru, mother unnaru. Valaki entamandi pillalu chudandi? 1, 2, 3, 4 children. So that is a large family. Okay? Now come to the joint family. JOINT, joint. FAMILY, family, joint family. INNAJOINT, joint. FAMILY, joint family. In a joint family, GRAND, grand. PARENTS, parents. Grandparents. PARENTS, parents. UNCLES, uncles. AUNTS, aunts. And THEIR, there. CHILDREN, children. LIVE, live. TOGETHER, together. IN, a house. In a joint family, grandparents, parents, uncles, aunts and the children live together is a, in a house is a joint family. Joint family means, joint family around the తెలుసా? Joint family is having grandparents. Agra. Joint family
You. I means you are there. నువ్వు ఉంటావు. You and your father and mother. ఆ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? You are there and your sister is there. Your father and mother and your father's father and mother also means grandfather and grandmother. Okay, in a joint family you are there, your father and mother are there and the grandfather grandmother also there. అంటే మీ డాడీ వల్ల ఫాదర్, మీ డాడీస్ ఫాదర్ నో, grandfather means daddy's father, grandmother means daddy's mother. మీ డాడీ వాళ్ళ ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు and also their children are called uncles and aunts, uncles and aunts and also their children, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, their children called as cousin. In a joint family you and your sister, okay, and your father mother and your fathers are mothers, some of the times mothers also, either father's father and father's mother means grandmother, grandfather and grandmother both and also their children. అంటే మీ డాడీ వల్ల బ్రదర్ ఉంటాడా, your father's brother is uncle no, your father's brother and aunt, your uncle's wife is aunt no, aunt and their children, వాళ్ళ పిల్లల్ని ఏమనాలి, మీ అంకుల్స్ ఆంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏమనాలి, cousins, their children called as cousins. These many members live together is a joint family. Understand me? అర్థమవుతుంది ఇక్కడ మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉండాలి, మీ డాడీ, మీ మమ్మీ, మీరు, మీ అక్కయ్య, మీ డాడీ వాళ్ళ మమ్మీ, మళ్ళీ మీ డాడీ వాళ్ళ బ్రదర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్, ఆల్ ఆర్ టుగెదర్, ఆల్ లివ్ టుగెదర్ ఇన్ ఎ హౌస్. ఒకటే హౌస్లో అందరూ ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. నౌవేడేస్ నో జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ దేర్, వెరీ రేర్ జాయింట్ ఫ్యామిలీస్. ఓకే, ఇంతమంది ఉంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీ అనాలి మనం. చూడండి ఇక్కడ పిక్చర్లో, your father, mother, you and your sister, grandfather, grandmother and his both sons. మీ తాతయ్య వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. ఓకే, సన్స్ అండ్ డాటర్ ఇన్ లాస్, గ్రాండ్మదర్, గ్రాండ్ఫాదర్ అండ్ కజిన్స్. వీళ్ళు కజిన్స్ ఎందుకు, మీ అంకుల్ వాళ్ళ పిల్లలకి ఏమవుతారు, కజిన్ అవుతారు. అంకుల్ వాళ్ళైనా ఆంట్స్ వాళ్ళ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్ కజిన్స్. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కజిన్, యూ, యువర్ సిస్టర్, యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ అంకుల్, యువర్ ఆంట్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ కజిన్ ఆల్ లివ్ టుగెదర్ ఇన్ ఎ హౌస్. అందరూ ఒకటే హౌస్లో ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అనాలి. ఓకే, అండర్స్టాండ్ మీ? ఓకే నాన్న? Tomorrow I will explain you the remaining part. Today's class is completed. Okay, bye.